ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల మధ్య అంటే ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో అసంతృప్తి గాని, విభేదాలు గాని పెద్ద ఎత్తున ఉన్నాయనే ఒక వాదన క్రమంగా వినిపిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరి అయితే మరొకటి క్షేత్రస్థాయిలో కూటమిలో జనసేనకు అన్యాయం జరుగుతుందనే ఒక వాదన సర్వత్రా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు కాపులకు స్థానం ఎక్కడుంది? కాపుల పరిస్థితి ఏముంది? కాపులు ఏదే ఆశలైతే పెట్టుకుని జనసేనకు అందలం ఎక్కించారో ఆ పరిస్థితి కాపులకు న్యాయం జరుగుతుందా లేదా? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి ప్రముఖ అడ్వకేట్, కాపు నాయకురాలు ఉమామహేశ్వరి గారు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్కారం సార్. బాగున్నాను సార్. యా, కూటమి పార్టీల మధ్య ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఒక విభేదాలు గాని ఒక అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఇద్దరికి సరిపడడం లేదు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే ఒక వాదన క్రమంగా వినిపిస్తుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ది ఇలాంటి వాటిని పట్టించుకోవడం కాకపోవడంతో జన సైనికులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. మీరేం చెప్తారు దీనిపై? ఖచ్చితంగా కూటమిలో మాత్రం జనసేనకి చిన్న చూపు చూస్తున్నట్టుగానే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాపు నాయకులుగా మా దృష్టికి కూడా చాలా అంశాలు రావడం జరిగిందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్కడున్నా కూడా అక్కడ జనసేన నిర్వీర్యం చేసే పరిస్థితిలోనే ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ శాతం మెంబర్షిప్లు జరగకపోవడం కానీ, అదే విధంగా వాడికి నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎక్కడా కూడా జనసేనకి కనీస మర్యాద కూడా దక్కని ప్రాంతాలు చాలా వరకు రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా జనసేనని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దాం అనుకున్న అక్కడ జనసేన నాయకులకు కూడా మిగిలిన కూటమి నాయకులు ఎవరు కూడా వారికి సహకరించకపోవడం కూడా కనిపిస్తా ఉందండి. ఖచ్చితంగా జనసేనకైతే చిన్న చూపు చూస్తా ఉన్నారు కూటమిలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే వారిని దృష్టిలో ఆయన మాత్రమే ప్రత్యేకంగా ఆయన ఒక వ్యక్తిగా ఆయన్ని మాత్రమే చూసుకోవడం జరుగుతుంది తప్ప మిగిలిన పార్టీ ఎక్కడా కూడా ఎదగకుండా మిగిలిన కూటమి పార్టీలన్నీ కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఎక్కడికక్కడ జనసేన శ్రేణులందరినీ కూడా అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. మరి 2024 ఎన్నికల్లో కాపులు పెద్ద ఎత్తున జనసేనకు ఓటేశారు, మద్దతు పలికిన పరిస్థితి కదా. మరి ఇప్పుడు ఆ కాపులు ఏమనుకుంటున్నారు? 2024 అంటే 2019 ఎలక్షన్ తో పోల్చుకుంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మోడీ గారితో కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆయన వెంట నిలబడతామని చెప్పి కాపులందరినీ కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పి కాపుల్ని ప్రత్యేకంగా ఆయన అడగడంతో కాపులందరూ ఏకధాటిగా ఏ పార్టీలో ఎలా ఉన్నా కూడా పార్టీలకు అతీతంగానే కాపులందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్కి జనసేనకి మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో 2019 ఎలక్షన్ తో పోల్చుకుంటే అప్పుడు ఆయన 5.5% ఓటింగ్ శాతం నమోదైతే ఇప్పుడు 6.8% ఓటింగ్ ఆయన నమోదైంది. అంటే అందులో 80% కాపుల ఓట్లే అందులో ఉండడం జరిగిందండి. ఎందుకంటే కాపులు పెద్ద ఎత్తున ఆయన వెనకాల నిలబడి ఆయన యొక్క ఇచ్చిన అంశాల కాపుల గురించి ఆయన మాట్లాడిన మాటలను కూడా ఆయన చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మలేదండి. ఇదివరకుట్లాగే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన మోడీ గారితో కలవడం వల్ల ఒక నమ్మకం అనేది ఏర్పడి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని కాపులందరూ కూడా ఈయనకి జనసేనకి కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా. కానీ ఇప్పుడు కాపుల పరిస్థితి ఏదో కరివేపాకులాగా అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రం మాకుంటే చాలు, ఇంకా మిగిలిన కాపులు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అనక కాపులు ఉన్నారు కదా అని చెప్పే దృష్టితో చంద్రబాబు నాయుడు గారు మిగిలిన కూటమి పార్టీలు అన్ని కూడా చూస్తూ కాపుల్ని అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కాపుల్ని అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. ఇదివరకు ఒక నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా దేవాదాయ ఎండోమెంటల్ వాటిల్లో కానీ ఎక్కువ శాతం కాపులకి పదవులు దక్కేవి. కానీ ఇప్పుడు కాపులు ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి. అదేవిధంగా కాపు అధికారులు కూడా చిన్న చూపు చూస్తూ కాపు అధికారులు ఎవరికి కూడా పోస్టింగ్లు కూడా లేని పరిస్థితిలో ఉండి వారికి కనీసం నాన్ ఫోకల్ పోస్టులన్నీ ఇస్తూ దూర ప్రాంతాలకు పంపించేయడం, కుటుంబాలకు దూరంగా ఇలాగా అధికారులని కూడా చాలా విధంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాపులందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన వెనకాల వచ్చిన కాపులందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే
కాపులందరూ మోసపోయాం మరోసారి ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల అని చెప్పి అందరూ కూడా వేదనకు గురవుతా ఉన్నారు. 2 సంవత్సరాలు అయినా కూడా కాపుల గురించి ఏ విధమైన కూడా స్పందన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలా సైలెంట్ గా ఉండడం కూడా, ఆయన మౌనం ఎప్పటికీ కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉందండి. అంటే ఇక్కడ కాపు అధికారులకు కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వట్లేదు అంటున్నారు. నిజంగా ఇటువంటి ఆ ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఏ ఏ ప్రాంతాల్లో జరిగిన ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ మనకి ఖచ్చితంగా కాపు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు. గతంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు 2016, 17 2019 వరకు కూడా అక్కడ కాపులు ఎప్పుడైతే ఉద్యమం కొనసాగించారో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కాపు అధికారులనే మోహరింపారు. ఎందుకంటే ఉమ్, కాపుల్ని అణగదొక్కాలంటే కాపులతోనే చేయాలనే ఉద్దేశంతో కాపు అధికారులందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. ఉమ్. ఇప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలు కానీ విజయవాడ, గుంటూరు వీటిలో కానీ అదే విధంగా ఇటు విశాఖపట్నం, విజయనగరంలో కూడా కాపులు ఎక్కడా కూడా కాపు అని పేరు చెప్తే ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు ఉందండి. ఇది కేవలం అన్ని డిపార్ట్మెంట్లకైనా, కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇదే పరిస్థితి అంతా, లేదా అన్ని ప్రత్యేకించి అన్ని ఒకటి అన్ని రెండు డిపార్ట్మెంట్స్ లో డిపార్ట్మెంట్లేనా? ఉన్నారు. ఈవెన్ ఎంఆర్ఓ స్థాయి అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి వరకు కూడా కాపుల వరకు కూడా ప్రాధాన్యత పోస్టులు అనేవి ఎక్కడ లేవు. కాపు పేరు చెప్తే ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉత్తర లెటర్లు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ ఏ అధికారికి, రెవెన్యూ కానీ ఆ పంచాయతీరాజ్ కానీ ఎక్కడా కూడా కాపు అనే అధికారులు ఎవరికి కూడా ప్రాధాన్యమైన పోస్టులు ఎక్కడ కూడా లేవండి. అంటే ఇప్పుడు మీలాంటి కాపు నాయకులు అయితే ఈ విషయంపై మాట్లాడుతున్నారు. అంటే కాపులకు ప్రాధాన్యత లభించడం లేదు. ముఖ్యంగా ఈ 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకి అన్యాయం జరుగుతుంది. కాపు అధికారులకి సరైన పోస్టింగ్లు లభించడం లేదని మీలాంటి కాపు నాయకులు అయితే చెప్తున్నారు. మరి సామాన్యంగా ఉన్నటువంటి కాపు తరగతుల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇలాంటి వాతావరణం ఉందా? అంటే మా దృష్టికి వచ్చేవన్నీ కూడా సామాన్య కాపులు ఏదైతే వారు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మాకు ఎక్కువ దీని మీద అవగాహన, మేము గతంలో ఉద్యమాల్లో పోరాటం చేశాం కాబట్టి కాపు అనే సమస్య, కాపుకి ఎక్క సమస్య వచ్చినా మా దృష్టికి ముందుగా వస్తుంది. కాబట్టి సామాన్యులు అనుభవించేదే ఇప్పుడు నేను చెప్పడం జరుగుతూ ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఎందుకు ఇస్తారు అంటే, ఉప ముఖ్యమంత్రి అంటే పాలనా అధికారంలో ముఖ్యమంత్రికి తోడ్పాటుగా ఉంటాడని, ఉమ్, సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ముఖ్యమంత్రులు ఇవ్వలేని పక్షంలో ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరుగుతూ గతంలో ఫస్ట్ 1956లో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో ఆ ఆ, వెంకట రంగారెడ్డి గారని 1959లో ఆయన్ని కొండా వెంకట రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించుకున్నారు. ఎందుకు అనంటే ఆయన సహకారాలు అందిస్తూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల్లో ఉండని పక్షం ఉప ముఖ్యమంత్రికి ఆ స్థానం ఉంటది కాబట్టి ఆయన తర్వాత వెంకట రంగారెడ్డి గారి తర్వాత సుమారు మొత్తానికి ఇప్పటి వరకు 15 ఉప ముఖ్యమంత్రులు తీసుకున్నారండి. అందులో ఏంటంటే అందులో కొండా వెంకటరెడ్డి గారు మొదటి వ్యక్తి అయితే, రెండోది జేవి నరసింహారావు గారు, బివి సుబ్బారెడ్డి గారు, జగన్నాథరావు గారు, కోనేరు రంగారావు గారు, దామోదర రాజనరసింహ గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, కేఈ కృష్ణమూర్తి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అంజద్ బాషా గారు, కె నారాయణ స్వామి గారు, పాముల పుష్పశ్రీవాణి గారు, ఆళ్ల నాని గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, పూడి ముత్యాల నాయుడు గారు వరకు 15 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే 16వ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. కానీ అప్పట్లో సహాయ సహకారాలు అందించాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడు కులాల కోసం, రాజకీయ అవసరాల కోసం ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరుగుతూ కనీసం ఓన్లీ ఉప ముఖ్యమంత్రికి 2 శాఖలు అప్పచెప్పి ఈ రోజు ఎంతవరకు ఆయన్ని పరిమితం చేసి ఆయన యొక్క అధికారాలు కూడా పరిమితం చేసేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అవసరం ఉందా అప్పుడు మాత్రం ఆయన్ని బయటికి రప్పిస్తూ వారు కనుసన్నల్లో ఈ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ వారిని అలా ఆ రకంగా ఉపయోగించుకుంటూ
సామాన్య ప్రజలకి దూరంగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ, ఆయన ఎలక్షన్ దాంట్లో బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో రాజ్యసభలో మాట్లాడారు. జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆర్టికల్ 352 ప్రకారం కాపు రిజర్వేషన్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ అంశం ఉందో ఆర్టికల్ 342 క్లాజ్ ఏ క్లాజ్ 3 ప్రకారం ఏదైతే రాష్ట్రాలకే అధికారం ఇవ్వబడింది, ఆ అధికారం బీసీ రిజర్వేషన్ రాష్ట్రాల అంశంలోనే ఉందని చెప్పి రాజ్యసభలో ఆయన ప్రశ్నించినప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 103, 105 అమెండ్మెంట్ యాక్ట్ 2019 అండ్ 21 ప్రకారం ఆర్టికల్ 342 క్లాజ్ ఏ క్లాజ్ 3 రిజర్వేషన్ స్టేటస్ గురించి అమలు పరచుకోవచ్చు గురించి సుశ్రీ ప్రతిమ భౌమిక్ గారు రాజ్యసభలో ఆవిడ సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకే అధికారం కేటాయించబడింది కాబట్టి రాష్ట్రాల అధికారం. అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాడులో గాని, ఆయన కిర్లంపూడిలో గాని, రాజానగరంలో గాని, జగ్గంపేటలో గాని ఈ రిజర్వేషన్ అంశం మీద ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒకవేళ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వలేనప్పుడు, కనీసం 5% ఇవ్వలేనప్పుడు 4%, 3% ఇవ్వాలి కదా అని ఆయనే ప్రశ్నించారు వచ్చి. కానీ ఈ రోజు ఆ ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఈ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు అమరావతి ఏదైతే అమరావతి తీర్మానం ఒక్క రోజులో చేసి కేంద్రానికి మరుసటి రోజు కేంద్రాన్ని పంపించి కేంద్రంలో అదే బిల్ పాస్ అడుగుతున్నాను. చేయించుకుంటారు. యాక్చువల్లీ అదే అడగబోతున్నాను నేను కూడా. వాస్తవానికి అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత కావాలని చెప్పి ఒక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు దీన్ని కేవలం ఒక్క రోజులో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి అక్కడ పార్లమెంట్లో వీళ్ళకు ఉన్నటువంటి బలం ద్వారా, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా లాబింగ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకొచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ కూడా అయింది. కానీ కాపుల రిజర్వేషన్ అంశం అనేది దాదాపు నాకు తెలిసినంత వరకు 20-30 ఏళ్ల నుంచి అది నలుగుతూనే ఉంది. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అది కూడా 2014-19 ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కానీ అటువంటిది కాపులతో ఈసారి అధికారంలోకి వచ్చి మరి అమరావతి చట్టబద్ధత విషయంలో చూపించినటువంటి ఉత్సాహం కాపు రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం? అదేనండి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని చల్లార్చడానికి గాను 2017లో అసెంబ్లీలో బిల్ నెంబర్ 33 ఆఫ్ 2017 తీర్మానం చేసి కాపు రిజర్వేషన్ బీసీఎఫ్ 5% కింద, అంటే ప్రత్యేకంగా, అంటే మిగిలిన వర్గాలతో సంబంధం లేకుండా ఏదైతే కాపులకు ఉందో వాళ్ళని బీసీఎఫ్ కేటగిరీ కింద 5% రిజర్వేషన్ ఇదే రకంగా అసెంబ్లీ ఒక్క రోజులో ఏదైతే అమరావతి కోసం తీర్మానం చేశారో అదే విధంగా కాపుల తీర్మానం కూడా ఒక రోజులో తీర్మానం పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లుని 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్రానికి పంపించారు. మరి ఇదైతే వెంటనే చిత్తశుద్ధి ఉన్న అమరావతి మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన వెంటనే అమరావతి తీర్మానం మరుసటి రోజే అక్కడ లోకేష్ గారే స్వయంగా పార్లమెంట్ లో కూర్చుని ఆయన స్వయంగా దగ్గరుండి అమరావతి భూముల కోసం కానీ దానికోసం కానీ ఆయన తీర్మానం చేయించారు. అదే విధంగా కాపులకు ఇచ్చిన మాట ఎన్నో గత 60-70 సంవత్సరాల నుంచి మాకు నలుగుతున్న అంశం. ఎంతో మంది బీసీలుగా, మేము గతంలో బీసీలుగా ఉన్న వాళ్ళను బీసీలు తీసేశారు మమ్మల్ని. మా కోరిక నెరవేర్చడానికి ఆయనకి చిత్తశుద్ధి ఉండుంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ 9th షెడ్యూల్లో బిల్లు అక్కడే పెండింగ్ లో ఉంది. ఆ బిల్లు ఎందుకు ఇంకా తీర్మానం చేయించలేదు? ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే బీజేపీ ఉందో అది భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ఆ అధికారం దాంతో బీజేపీ వారితో ఇదే చిత్తశుద్ధితో మాట్లాడి కాపు రిజర్వేషన్ బిల్లు కూడా ఎందుకు ఆమోదించలేకపోతున్నారు? దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కాపులకి ఆయన న్యాయం చేయాలి, చేస్తాను, మీరు పెద్దన్న పాత్ర వహించండి, నేను కాపు జాతిలో పుట్టాను, నాకు పౌరుషం ఉంది అన్న వ్యక్తి ఈ రోజు కాపుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజు ఆయన రకరకాల అంశాల మీద ఎక్కడెక్కడో, ఇప్పుడు ఇక్కడేమో అమ్మకి అన్నం పెట్టలేనాడు పిన్నతల్లికి గాజులు చేయించాడంట. అలాగా రాష్ట్రంలో ఉన్న నీ సొంత కులానికి నువ్వు న్యాయం చేయలేనప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి నువ్వు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ప్రచారం చేసి ఆ పార్టీలు నెగ్గించాలని చెప్పి మీరు వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారే. ఈ రోజు నీ పుట్టిన కులానికే మీరు న్యాయం చేయలేనప్పుడు మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎలా హామీలు ఇస్తారు ఆ ప్రభుత్వాలకి అనేది మేము అందరూ కూడా, కాపులందరూ కూడా ప్రశ్నించే దిశగా ఉన్నారు. ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి వారు ఏం చేస్తారో అని కాపులందరూ కూడా వేచి చూస్తున్నారు.
ఆ వేచి చూసే అంశం మీదనే ఇవన్నీ కూడా ప్రతి కాపు మనసులో కూడా. రెండోది, విదేశీ విద్యా విధానం వల్ల పిల్లలు ఎంతో మంది అక్కడ ఇబ్బంది పడిపోతున్నా కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఓన్లీ కోర్టు పెండింగ్ ఏదైతే ఉన్నారో వాటి మాత్రమే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడ్డ డబ్బులు మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన పిల్లలకి ఈ రోజు వరకు కూడా వారికి ఆ ఇబ్బందుల్లో, వాళ్ళు విదేశాల్లో ఇబ్బందులు పడే పరిస్థితులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కాపు విద్యార్థులు అక్కడ ఎదుర్కొంటా ఉన్నారు. వారికి కూడా నిధులు మంజూరు చేయట్లేదు. కాపు కార్పొరేషన్కి ఇస్తాన నిధులు కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. కాపు కార్పొరేషన్ నిధులు ఈ రోజు వరకు కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని చైర్మన్ గా వేశారు, కానీ ఎందుకు నామమాత్రంగా ఆయన అలా పెట్టి కనీసం కాపులకి కనీసం నిధులు ఇవ్వకుండా, లాస్ట్ టైం ఇచ్చిన అమ్మఒడి ప్రకారం కాపు మహిళలకి ఇచ్చేవారు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేవారు గత ప్రభుత్వం. ఈ సంవత్సరం ఆ ప్రభుత్వం అది కూడా 15,000 రూపాయలు కూడా 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలకు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా అన్ని జరిగేవన్నీ కూడా ఆపేశారు. ఇస్తానన్నవి ఇవ్వలేదు, చెయ్యాలన్న అంశాలు చెయ్యట్లేదు. ఏది సంబంధం లేని అంశాల కోసం మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారాలు చేసుకుంటూ, ఇతర రాష్ట్రాలని కేంద్రాన్ని ఇంప్రెస్ చేసుకుంటూ, సొంత కులానికి న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ గారిని కాపులందరూ కూడా త్వరలోనే ప్రశ్నించే దిశగా ఉన్నారు. ఏదైతే ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గారు కాపులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఆయన నమ్మిన కాపు ప్రజలు ఇప్పుడు మోసపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాపు అధికారులకు కానీ అధికారుల కుటుంబాలు ఉంటాయి వెనకాల, ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్లి వేసేస్తుంటే ఆ కుటుంబాలు, చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు. కనీసం విఆర్ లో ఉన్న ఆఫీసర్లకి సగం జీతం కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు అధికారులు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తే వారు ఏదైనా ఆత్మహత్య జరిగితే వారి కుటుంబానికి నిత్యం కనీసం పోషణ కూడా ఇవ్వలేనప్పుడు వాళ్ళ కుటుంబాలు రేపొద్దున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ అంటే ఇంత కాపులకి ఎంత అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు అంటే మీరేం చెప్తారు? మరోవైపు మరో 15 ఏళ్ళు చంద్రబాబుని ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని నేను పదే కోరుకుంటానంటూ ఆయన పదే చెప్తున్నారు. మరి కాపులు దీన్ని అంగీకరిస్తారా? ఖచ్చితంగా ఇదే గనక ఇలాగే కొనసాగితే 16వ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మిగిలిపోతారే తప్ప ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్కి ఉండదు. అదే విధంగా ఎందుకంటే ఈ ఏదైతే కాపుల్ని నమ్మించి గతంలో ప్రజారాజ్యం పార్టీ విధానంలో కానీ ఇప్పటికీ కాపు ప్రజలు ప్రతిసారి మోసపోతూనే ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చినప్పుడల్లా ఒక హామీ ఇవ్వడం, వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకోవడం, మా వరకు ఏంటంటే ఉద్యమాలు చేసుకోవడము, రోడ్ల మీద పడ్డము ఒకటే. కాపులు మోసపోయే పరిస్థితిలోనే ఈ రోజు కాపులు రోడ్ల మీద ఉంటున్నారు తప్ప వారికి ఏ విధమైన వాళ్ళని ఆర్థికంగాను సామాజికంగా కూడా బాగా హీన పరిస్థితికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కాపులను హీన స్థితిలోకి తీసుకొచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి అదే గనక జరిగితే 2029లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా నెగ్గుతారో లేదో కూడా, వారికి ఒక కాన్స్టిట్యున్సీ అని ఇక్కడ మిగులుతుందో లేదో కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. అంటే కాపులు దీని మీద సమాలోచనలు చేయడం కానీ లేదా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అంటే కాపులకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు, లేదా పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబుని సీఎంగా కోరుకుంటే మన పరిస్థితి ఏంటి, ఇటువంటి మీటింగ్లు జరుగుతున్నాయంటారా ఏమైనా ఈ మధ్య కాలంలో కానీ? జరుగుతున్నాయండి. ప్రతి నియోజకవర్గంలోనూ, గ్రామ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, విజయవాడలో కూడా మనం మీటింగ్లు కాపు జేఏసీ ఆధ్వర్యంలో మీటింగ్లు పెడుతూనే ఉన్నాము. ఎక్కడెక్కడ కాపుల మీద దాడులు జరిగినా కూడా ఈ రోజు కనీసం స్పందించలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మొన్న ఈ మధ్యన ఒంగోలులో ఒక కాపు యువకుడిని హత్య చేసినప్పుడు కూడా కనీసం ఆయన పరామర్శించడం కానీ, కనీసం అతని మీద స్పందించడం కానీ కనీసం చేయలేదు. ఆయన ఖచ్చితంగా నువ్వు కాపోడివిరా అని జాతి పేరు చెప్పి మరి అతన్ని చంపారు. అయినా కూడా అతని మీద దాడి జరిగినా కనీసం ఆయన స్పందించలేదు. ఆ రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇదే సంఘటన అందరూ కూడా వెలుగుచ్చారు. అదే విధంగా ఎక్కడ కాపుల మీద దాడులు జరిగినా, అదే విధంగా ఎక్కడ మహిళల మీద దాడులు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పందించకపోవడం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడైతే ఏర్పడిందో కాపులు నమ్మడం మానేశారు. వీళ్ళు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్ళే వ్యక్తులే వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళు కాపులు నమ్మలేదు. కాపులు నమ్మి పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులను మోసం చేయడం జరిగింది. ఇక మీదట ఇవన్నీ సందర్భాలు కూడా బేరీజ్ వేసుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి
ఇదంతా కూడా ఒక ప్రపంచంలో ఏదైతే ఆయనకి 100% స్ట్రైక్ రేటింగ్ ఇచ్చిన కాపులు ఏదైతే అప్పుడు ఇచ్చారో అదే విధంగా ఆలోచన చేసి అంతర్లీనంగా రేపు 29లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు ఏర్పడతాయండి. మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ముద్రగడ పద్మనాభం ఉన్నారు, అటు కృష్ణా జిల్లాలో అయితే వంగవీటి వంటి కీలకమైనటువంటి మహానేతలు ఉన్నారు. సో అటువంటి నేతల తర్వాత అంటే దాసరి నారాయణరావు గారు అయితే ఆయన గురించి అయితే ఇంకా చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది. సో అటువంటి నేతల తరువాత అంటే అటు ముద్రగడ పద్మనాభం అంటే ఈ మధ్యలో దాసరి నారాయణరావు గాని, తర్వాత వంగవీటి గాని, ఇలాంటి నేతల తర్వాత కాపులు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవిని నమ్మి మోసపోయారు. మళ్ళీ తిరిగి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాల్సి వచ్చింది? అంటే ఎక్కడ వంగవీటి, అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఎందుకనంటే వంగవీటి మోహన్ రంగారావు గారు అప్పటి జనరేషన్ లో ఆయన ఒక దళితుల కోసం అది అన్ని సామాజిక వర్గాలని అన్ని చేస్తూ సామాజిక ఒక వర్గాల కోసం. అన్ని సామాజిక వర్గాలకి నాయకుడిగా ఉంటున్నారు. ఒక కాపు వ్యక్తి ఎప్పుడైతే సీఎం అవుతాడో ఈ కాపులు ఎక్కువ అత్యధిక జనాభా ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాపు సీఎం అవుతే ప్రమాదం అని చెప్పి అప్పుడు ముందుగానే ఊహించి ఆయన్ని మట్టు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో ఆయనతో కూడా ఒక మైండ్ గేమ్ ఆడించి ఆయనతో కూడా ఈ రోజు ఆయన కూడా ఒక సమాజంలో ఆయన్ని కూడా ఒక హాస్యాస్పదం కింద చిత్రీకరించి ఆయన్ని కూడా ఒక బ్యాడ్ రిమార్క్ ఆయన మీద, ఎందుకంటే ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం కానీ వాళ్ళ అమ్మాయితో కామెంట్స్ చేయించడం, ఇంట్లోనే అంటే కుటుంబంలోనే చిచ్చు పెట్టి ఆయన్ని దిగజారే పరిస్థితికి తీసుకురావడం, అలాగే అన్ని కాపు నాయకుల్ని ఎక్కడికక్కడ అణగదొక్కుంటూనే వచ్చారు. అదే విధంగా అలా అణగదొక్కుతున్న పరిస్థితుల్లోనే ఒక నాయకుడు అనేవాడు మనకి, ఎందుకంటే ఎవరికి తలవొగ్గడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ప్రశ్నిస్తాను, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ప్రజారాజ్యంలోంచి యువరాజ్యం నాయకుడుగా ఉన్నప్పటి నుంచి ఆయన తర్వాత బయటకు వచ్చి ప్రజారాజ్యం ఏదైతే జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన ఒక సింగిల్ అజెండాతో వెళ్ళడంతో అందరూ కూడా ముందుగా ఆయన్ని కూడా అనుమానించడం జరిగిందండి. ఎందుకంటే ఆయన్ని కూడా వెంటనే నమ్మే పరిస్థితి ఎవరు కాపులు లేరు. 2014 ఎలక్షన్లో కానీ 2019 ఎలక్షన్లో కూడా ఆయన ఎవరు కూడా కాపులు ఆయన అంతగా నమ్మలేదు. ఎందుకంటే ఏదైతే ప్రజారాజ్యంలో మోసపోయిన నాయకులు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు ఆర్థికంగా వాళ్ళ పొలాలు ఇళ్ళు అమ్ముకుని ఆ ప్రజారాజ్యంలో పోటీ చేసి దానికి చాలా వరకు డబ్బులు వెచ్చించి రాజకీయంగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన కూడా నమ్మడానికి, ఎందుకంటే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఈయన ఎంతవరకు నమ్మాలని చెప్పి ఎవరు కూడా నమ్మకలేదు. కానీ ఎప్పుడైతే గత ప్రభుత్వం 2019లో ముద్రగడ పద్మనాభం గారి మీద చేసిన దాళ్లు కానీ, ఈ రిజర్వేషన్ ఉద్యమ అంశాలు కానీ ఇవన్నిటితో పోల్చుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెనకాల వెళ్ళిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపుల్ని కొద్దిగా చిన్న చూపు చూడడం వల్ల ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చూసినప్పుడు కాపులకి మనోడు సీఎం అవ్వాలి, మన జాతివాడు సీఎం అవ్వాలి, ఆ సీఎం అయినాడు మనం ఒకళ్ళని అడిగే బదులు మన కోరికలు మనమే నెరవేర్చుకుందాం, మన జాతివాడికి మన బాధలు తెలుస్తాయి అని మా రిజర్వేషన్ అంశాలు ఏదైతే మా జాతి యొక్క అణగదొక్కబడుతున్న అంశాలు ఇవన్నీ కూడా సాటి జాతి వాడికి తెలుస్తాయి అనేది ఈ పవన్ కళ్యాణ్ అందరూ కూడా నమ్మి ఆయన ఎవరికి మద్దతు ఇమ్మంటే వారికి, ఆయన ఏ జెండా మోస్తే ఆ జెండాకే అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా అందరూ మొత్తం ఎక్కడ ఎవరు నిలబడినా అనవసరం, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, అక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, మనకి వ్యక్తి ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ మనకు ముఖ్యం అనే అంశం మీద కాపులందరూ కూడా వన్ సైడ్ ఎలక్షన్ చేసి 100% స్ట్రైక్ రేటింగ్ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఆయన ఈ సనాతన ధర్మం అంటూ, తిరుపతి లడ్డు అంటూ ఇటువంటి కార్యకలాపాలు చేసుకుంటూ ఇప్పుడు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని కాపు ముద్ర మీకు పడిపోద్ది అని మీకు ఆలోచన ఉన్నప్పుడు మిగిలిన కులాలతో కాపులను కూడా చూడండి, కాపు కూడా జాతే, ఒక కులమే, దానికి కూడా 28% జనాభా ఉన్నారు. ఆ జనాభాను కూడా పరిశీలించి వారిని కూడా వారి సమస్య ఏంటో కూడా పరిగణించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పటికీ కూడా ఆయన అవి పట్టించుకోకుండా ఆయన కావాల్సినప్పుడు బయటకు వచ్చి ఆయన చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేసి మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు.
అంటే ఇలా ఆయన ఇవన్నీ నమ్మలేక చూసుకుంటున్నారా? ఆయన స్వార్థం సార్ చూసుకుని కాపుల్ని పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఏమన్నా అంటే నా బతుకు తెరువు ఉండాలి కదా అని అన్నాడు ఆయన సినిమాల కోసం. ఉమ్, బతుకు తెరువు చూసుకునేవాడు రాజకీయాల్లోకి వచ్చి కాపుల్ని మోసం చేయకూడదు కదా. ఇది ఒక పెద్ద అవును. జాతి, ఒక జనాభా, కుటుంబాలు, ఇవన్నిటినీ కూడా నీ బతుకు తెరువు చూసుకోవాల్సిన వ్యక్తివి నీకు రాజకీయాలు దూరంగా ఉండాలి. అప్పుడు నేను ప్రొఫెషన్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రొఫెషన్ చేసుకోవాలి అని రాజకీయం చేస్తాను, ప్రొఫెషన్ చేస్తాను, అది పార్ట్ టైం, ఇది ఫుల్ టైం, ఇది ఫుల్ టైం, అది పార్ట్ టైం అంటే కూడా ఈ ప్రజలు ఎవరు క్షమించే పరిస్థితులు లేరండి. జాతి అంతా ఇప్పటికే అణగదొక్కబడి ఉంది. ఈ అణగదొక్కడం వల్లే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. రేపు ఇదే ఒక సమస్య కొనసాగితే 2029లో కూడా ఇదే పరిస్థితి, వీరు కూడా మళ్ళీ అదే ఓటమి దిశగా వెళ్లాల్సి ఉంటుంది. పవన్ అయితే ఇప్పుడు కళ్యాణ్ గారు అయితే 16 ఉప ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు అంతే చరిత్రలో. అయితే ఇక్కడ 2029 ఎన్నికల నాటికి ఆ కాపులు తిరిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో. ఏమండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఇచ్చే విలువను బట్టి ఆయన రేపొద్దున్న కాపు రిజర్వేషన్ అంశంలో కానీ మీరు ఏ ఇతర అంశంలో అయినా వారేమైనా హామీలు ఇచ్చినా, లేదా కాపులకు ఆయన ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆయన ఏ పిలుపునిస్తారో చూసిన తర్వాత చెత్త. ఎందుకంటే ఆయన మాట ఇస్తే మడమ తిప్పడు, మాట తప్పడు అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. యా. అటువంటి పరిస్థితుల్లో ఆయన గతంలో కూడా రిజర్వేషన్ ఇస్తానని మాట ఇవ్వలేదు ఆయన. అవును, అందుకనే ఇవ్వలేదు. మేము రిజర్వేషన్ అంశం విషయంలో ఉద్యమం చేయకపోవడానికి, ఆయన మీద ఉద్యమం చేయకపోవడం కారణమే ముందే చెప్పాడు ఆయన ఇవ్వనని. అవును. కానీ ఇవ్వనన్నాడు కాబట్టి అయినా కూడా ఆయనకి ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఆ, ఆ, చంద్రబాబు నాయుడు గారు చేసిన దౌర్జన్యాలకి, అక్రమ యా. కేసుల్లో అమాయకులను ఇబ్బంది పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారిని రోడ్డు మీదకి లాగి కుటుంబాన్ని అందరినీ హింస పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓటమి గురై పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వెనకాల కాపులు ఉన్నారు అనే అంశాన్ని మర్చిపోయి ఆయన కాపులకు సరైన ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికైనా కాపులకి రేపొద్దున్న ప్రభుత్వం వస్తే కాపుల్ని చూసుకుంటానని వారి జాతిని బాగుపరిచే దిశగా వారు ఏవే అంశాల్లో ఏమన్నా పిలిపిస్తే ఖచ్చితంగా 29లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాపులందరూ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కాపు నాయకురాలిగా ఆ పవన్ కళ్యాణ్ వైఖరిపై, పవన్ కళ్యాణ్ యొక్క మాటవేత అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చే ధోరణిపై మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు జాతి మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చి కూటమిని గెలిపించాం. ఈ పరిస్థితి స్ట్రైక్ రేట్ ఎంత 100% కాపులు ఇంతకు ముందు ఎప్పుడు ఒక్క దాటి మీదకి వచ్చి మిమ్మల్ని నెగ్గించి మిమ్మల్ని నమ్మి గెలిపించారు. పెద్దన్న పాత్ర పోషించమన్నారు, కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం కాపు రిజర్వేషన్ అంశాలు కానీ, కాపు సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇవి అమలు జరిగేలాగా చూస్తే కాపులు మిమ్మల్ని ఫ్యూచర్ లో అదే ఒక సోదరుడిగా మిమ్మల్ని ఇది మీతో కొనసాగే అవకాశం ఉంటుంది. లేని సమయంలో కాపులను మిమ్మల్ని దూరం చేసుకుని కాపులు వారి దారి వారు చూసుకునే పరిస్థితి వచ్చి మీరు మరోసారి ఇంటికే పరిమితి అయ్యే పరిస్థితికి ఏర్పడతారు. రైట్ ఇదే మేడం, నేను థ్యాంక్ యూ. చెప్తున్నాను. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్.